ప్రజెంట్ మంచిగడ్డలు అయితే ఉన్నాం. చేతులు అయితే చల్లగా ఉన్నాయి. కొద్దిసేపు మాత్రమే పట్టుకోగలం, ఎక్కువసేపు పట్టుకుంటే చేతులు జూమ్ అంటాయి, పల్లెట్లో జూమ్ అంటే చేతులు కాదు చల్లగా జూమ్ అంటాయి. చేతులు పోతాయి. వచ్చేసి మా గ్యాంగ్ లోపలికి పోతుంది. ఇక చాలు గంటగా కూర్చోవచ్చు. వచ్చేసి మా కలతక్క జేమ్స్ బాండ్ లాగా అవుతుంది. ఫోటోనే తీస్తున్నా. ఏ అమ్ములు నిల్చో. గిట్లా తీయాలని మంచిగా తీస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మంచులో అయితే ఉన్నాము. విపరీతమైన చలి, ఐస్ గడ్డలలో అయితే ఉన్నాము. మా ఆయన అయితే పరిగెత్తుతున్నాడు. నా కాలు అయితే ఇందులోకే పోయింది. కాలు వచ్చి తీసిన వాళ్ళు అయితే ఇలా గ్యాప్లో అయితే ఉంది. బబ్బీ ఓల్డ్ కపుల్స్, హనీమూన్ కపుల్స్, జంట డాగులు జంట. మామయ్య తిరుగు. ఇప్పుడు తాతయ్య తిరిగేటట్లేడు. అంటలే మా ఆయన అయితే ఫోటోలు తీస్తున్నాడు అందరినీ. మామయ్య కాళ్ళు అయితే ఐస్లో ఇరుక్కుపోయింది, అందుకే తీయడానికి ట్రై చేస్తున్నాడు. జంట అయితే చూడముచ్చటగా ఉన్నది. మామయ్య అయితే హీరోలా కూర్చున్నాడు. ఓల్డెన్ డేస్ గుర్తొస్తున్నాయి కావచ్చు. ఎంగైపోయింది ఇక్కడికి వచ్చుడేమో కానీ. బాబీ మా అత్తమ్మ జారుతుందట. మంచినే జారింది, ఐసులో బొల్లుతుంది. చేతిద్దాం, చేతితో నీళ్ళు పోయి అటు పడతలో అటు ఇప్పుడు చేతితో నీళ్ళు పోయి అటు పడతా. బబ్లు ఏం చేస్తాను సారు? ఐస్లో చల్లగా నిద్ర వేయండు. బబ్లు బబ్బీ అద్దాలు పెట్టుకున్నాడు. మా అందరికి అద్దాలు లేవు. బబ్బీ ఒకసారి అద్దాలు ఇస్తాడు. అవి ఇయ్యడట. ఇది అన్యాయం. నేను 100 రూపాయలు పెట్టినా ఎందుకు ఇవ్వాలా అంటున్నాడు మా బబ్బీ. 100 రూపాయలు పెడితే స్పెట్స్ మనకేనా? వాళ్ళకి ఇచ్చురా? మనకేనా? అన్న అయితే వీడియో తీస్తున్నాడు కోడల్ని. కోడలు అయితే జారుతుంది. దానికి రెడీగా ఉన్నది. అయ్యో అట్లే కాదురా, పడుకో ఎల్లు. వీడైతే నాగుపాము లాగా వస్తున్నాడు. ఈ అమలుగానే ఆట పరిగెత్తుతాండు. వాడి కాళ్ళు లోపలికి పోతలేవు కావచ్చు, మా కాళ్ళు అయితే లోపలికి వెళ్ళినాయి. జారు అమ్ములు జారు. ఇదంతా మంచి జారు మొత్తుకో అరు. అయ్యో జారుకుంటే ఆడతారు కానీ కూర్చొని ఆడతారా? అమ్ములు గారు అయితే జారడానికి ట్రై చేస్తున్నాడు. జారడం కొంచెం కష్టంగానే ఉన్నది. మా అత్తమ్మ అయితే మెల్లగా ట్రై చేసుకుంటే వస్తుంది. నేను వస్తాను నాకు. చిన్న దాంట్లో జారుతుంది. ఇల్లు ఎవరో కంకులు తిని ఇళ్ళనే పడేసి ఇల్లు. మామయ్య జారుతావా? అత్తమ్మ దగ్గరికి వెళ్ళావు.
ఇక మామయ్య ఇక్కడ నుండి అక్కడికి అత్తమ్మ దగ్గరికి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాడు. పాపం వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. నీ బలగం బాగులేదు, నీకోసం అక్కడ ఎదురు చూస్తున్నారు. ఎదురు చూపులలో ఎంత ప్రేమ. మామయ్య వెతుక్కుంటూ అత్తమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాడు. వీళ్ళైతే మరి మంచి అనుకుంటారో ఏమనుకుంటారో, మొత్తం ఏదో బెడ్ పైన పడుకున్నట్టు పడుకున్నారు. ఏదో 5 minutes పడుకోవాలి కానీ వీళ్ళు పావు గంట కన్నా ఎక్కువనే అయింది. నేను చూసిన కానీ అయితే నిద్రపోతున్నారు. క్రీమ్ బిస్కెట్, కాలీఫ్లవర్ పెడదాం అనుకుంటే అమ్ముడు కానీ చెవులో అది పెట్టించుకోడు. మామయ్య డాటర్ సేమ్ డ్రెస్సులు ఉన్నాయి. మామయ్య డాటర్ కోంబో డ్రెస్సులు అయితే వేసుకున్నారు. మా గ్యాంగ్ అంతా ఒక్క దగ్గరికి వచ్చింది. నేనేమైనా తక్కువ తిన్నాను అనుకుంటా. యువి కూడా ఇప్పుడే ఎంటర్ అయిండు. యువిది వెరైటీ ఉంటుంది, రివర్స్లో జంప్ చేస్తున్నాడు. బెడ్ మీద ఎట్లా జంప్ చేస్తున్నారో వాళ్ళ అమ్మమ్మ మీద జంప్ చేస్తున్నాడు. మా పెద్దత్తమ్మ అయితే విష్ణుమూర్తి లాగా పడుకున్నది, ఒక చేయి కింద పెట్టుకొని. కోడలు డ్రెస్ అయితే స్నానం చేసినట్టే అయింది. దాన్ని ఉల్టా పెట్టిండే గ్లౌజులు. ఎత్తున్న కాడ వాటరా బొందల అందరు మొహాలు చూపెట్టండి ఒకసారి. యువి యువి చూడు, యువి ఎవరి మాట వినరు. వెండి కొండలట. కొండల మీద దర్శించుకున్నాము. వెండి కొండలు చూడదగిన ప్రదేశం ఇది. చాలా బాగుంది. ఒక్కసారి అందరు మొత్తుకోండి. ఎంత నోరు తెరిచిలా ఏం కాదు, మంచి వచ్చే పడితే తప్ప ఇంకేం పడడానికి ఇక్కడ లేదు. అక్క వెళ్ళు అన్నయ్య దగ్గరికి. ఎత్తుకో. ఏమైతుంది ఒక్కసారి నా కోసం ఐస్ తీసి అద్దే ఈ అక్క ఇవ్వు. వాకైతే సిగ్గుపడుతుంది ప్రపోజ్ చేయంటే అన్నయ్యకి. అయ్యో చెయ్యి అక్క, ఏం కాదు, ఒక్కసారి చెయ్యి. కొంచెం ఐస్ తీసుకో, ఐ లవ్ యూ అని అంతే మోకాల మీద. అయ్యో